పద్యరత్నాలు 1వ తరగతి తెలుగు తోట. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉండే పద్యాలన్నింటినీ రాగయుక్తంగా పాడి నేర్చుకుందాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడెవడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒక కడవ నిండా కరము అంటే గాడిద పాలు కంటే కూడా ఒక గరిట ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. అలాగే భక్తితో మనం తినేటువంటి ఒక పట్టెడన్నం అయినా చాలు, అంటే ఆ ప్రసాదమే మనకి ఎంతో గొప్ప అని అర్థం. ఇంకొకసారి పద్యం పాడుకుందాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడెవడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్యమరయ చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం అంటే ఒక బుట్ట నుండా పనికిరానటువంటి రాళ్ళు ఎన్నున్నా కూడా ఉపయోగం లేదు, ఒక మంచి రత్నం ఉంటే చాలు. అలాగే పనికిరాని పద్యాలు ఎన్నో ఉన్నా కూడా ఉపయోగం లేదు, ఒక మంచి భావం ఉండి ఒక జీవితాన్ని మార్చే విధంగా ఉండేటువంటి ఒక మంచి పద్యం మనం చదివితే ఆ పద్యంతో మనం ఎంతో తెలివిని సంపాదించుకోవచ్చు అని దీని అర్థం. ఇంకొకసారి పద్యం చెప్పుకుందాం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. చదువు పద్యమరయ చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత. వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమ. భావం మంచి మాటల వల్ల మనకి చనిపోయాక మోక్షం కలుగుతుంది, అంటే మనం స్వర్గానికి వెళ్తాము. అలాగే ఈ భూమిపైన మనకి ఎంతో గొప్ప పేరు అనేది వస్తుంది, అలాగే మంచి ఐశ్వర్యములు కూడా కలుగుతాయి. ఇది దీని భావం. పద్యం ఇంకొకసారి చెప్పుకుందాం. వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత. వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను. కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. భావం అల్పుడంటే ఊరికే ఆడంబరాలు పలికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ పని చేయలేకపోయినా చాలా గొప్పలు పలుకుతూ ఉంటారు. సజ్జనుడు అంటే మంచివాడు, పని చేయగలిగినటువంటి వాడు, ఆ ఆడంబరాలంటూ ఏమీ పలకడు, ఏదైనా విషయంని చేసి చూపిస్తాడు. అలాగే కంచు అంటే ఇప్పుడు మన గంట ఉంటుంది కదా, గంట అనేది కంచుతో తయారు చేస్తారు, దాన్ని మోగిస్తే ఎంత శబ్దం వస్తుంది. కానీ కనకం అంటే బంగారు, బంగారం మనం మోగించినట్లయితే శబ్దం రాదు, కానీ దాని విలువ తగ్గిపోతుందా? తగ్గదు. అలాగే చెడ్డవాడు డాంబికాలు పలుకుతాడు కానీ ఏ పని చేయలేడు, కానీ మంచివాడు పని చేయగలిగిన వాడు ఏమీ మలకకపోయినా వాడు చేయగలిగింది వాడు చేసి చూపిస్తాడు. ఇంకొకసారి పద్యం పలుకుతాం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన ముసలి నిడిగి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థానబలము కాని తన బల్మిగాదయా, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ముసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఎంత పెద్దదైనటువంటి ఏనుగును కూడా గట్టిగా
పట్టుకోగలుగుతుంది. కానీ నీళ్ళలోంచి బయట రాగానే కుక్క చేత కూడా గంగ పడుతుంది. అంటే కుక్క దాన్ని ఏడిపిస్తుందనమాట. అంటే దాని బలం అనేది నీళ్ళలో ఉన్నప్పుడే ఉంటుంది. బయట ఉన్నప్పుడు ముసలి దానికి అసలు బలం అనేది ఉండదు కాబట్టి కుక్క కూడా దాని మురుగునా కూడా అది ఏమీ చేయలేదు. అక్కడ దాని బలం అనేది నీళ్ళు అని అర్థం అన్నమాట. ఇంకొకసారి పద్యం చెప్పుకుందామా? నీళ్లలోన ముసలి నిడిగి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అది కులమనరాదు కొంచెముండుటెల్ల కొదవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం అనువుగాని చోట అంటే అక్కడ మన బలం ఏమీ లేదనుకున్నప్పుడు అక్కడెళ్ళి నేను గొప్ప అని మనము ప్రగల్భాలు పలకన అవసరం లేదు. కొంచెం ఉండుటల్లా కొదవ కాదు. ఇక్కడ మనం ఎవరో తెలియని చోట వెళ్ళి మనం అనుకుగా ఉన్నంత మాత్రాన మన బలం కానీ ఏది తగ్గిపోదు. ఇప్పుడు కొండ అనేది అద్దంలో చూసినప్పుడు చిన్నగా కనపడుతుంది. అయినంత మాత్రాన అదేమైనా చిన్నగా అయిపోతుందా? అయిపోదు. అలాగే మన బలం అనేది అక్కడ లేని సమయంలో మనం అణిగి ఉండడంలో తప్పు లేదు. అది దీని భావం. ఇంకొకసారి పద్యం చెప్పుకుందాం. అనువుగాని చోట అది కులమనరాదు కొంచెముండుటెల్ల కొదవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానములన్న అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురుని కన్న ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. నువ్వు ఏమి దానం చేసినా అన్నదానం చేసిన ఫలితము దేనికి రాదు. అలాగే కన్నవారి కంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో పిల్లలకి ఎవ్వరు లేరు. వారు ఆశించినట్లు మంచి పిల్లలకి ఎవ్వరూ ఆశించరు. అలాగే గురువు కంటే ఎక్కువ ఎవరూ కాదు. ఎందుకంటే మొత్తం ప్రపంచ జ్ఞానం మొత్తం గురువు ద్వారానే విద్యార్థులకి తెలుస్తుంది. అది ఈ పద్యం భావం. ఇంకొకసారి చెప్పుకుందాం. అన్ని దానములన్న అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురుని కన్న ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం అంతరంగం అంటే మనసులో తను చేసిన అపరాధములు వాళ్ళకి తెలిసినా కూడా బయటికి మాత్రం చాలా మంచివాడిగా చాలామంది నటిస్తూ ఉంటారు. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈశ్వరుడికి దేవుడికి బాగా తెలుస్తుంది. ఇదే దీని భావం. ఇంకొకసారి పద్యం చెప్పుకుందాం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఈ పద్యాలన్నీ బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు.